ఈ తరగతులకు చేరొచ్చిన నా సీనియర్ అన్న వాళ్ళకి, నా తోటి సహోదరులకి, అట్లాగే వేరియస్ ప్లేసెస్ నుంచి చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మనం అందరం కలిసి ప్రిజర్వేషన్ అండ్ ఇల్యూమినేషన్ ఆఫ్ ద బైబిల్. మనము కెనానిసిటీ గురించి చూసాం. 66 గ్రంథాలు మాత్రమే ఎందుకు అని మనం చూసాం. అయితే ఈరోజు మనం ఈ గ్రంథాలు దేవుడు ఎలా భద్రపరుస్తూ వచ్చినాడు, అలాగే ఈ బైబిల్ చదువుతున్నప్పుడు అందరూ ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఒక రకంగా చెప్పాలంటే, దేవుని వాక్యం అందరికి అర్థమవుతుందా అనే ప్రశ్నకి ఇల్యూమినేషన్ అనే ఒక అంశము మనకు చక్కని ఆన్సర్స్ ఇస్తుంది. నేను ఫేస్ చేసిన కొన్ని క్వెషన్స్ నేను జస్ట్ చదువుతున్నాను. చూడండి, కెనానిసిటీని గురించి అట్లాగే మరికొన్ని క్వెషన్స్ నేను చదువుతూ వచ్చినాను. హౌ యాక్యురేట్ ఈజ్ అవర్ ప్రెజెంట్ డే కెనాన్? Could there be new writings added to the scriptures? Will any more writings be added to the canon? How do we know that the books of the Bible we have are the right ones? అనే క్వశ్చన్స్. అట్లాగే ఇంకా if we discovered a previously unknown epistle written by Paul, would we add it to the Bible? ఇలాంటి కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్. ఆ తర్వాత ఆర్ దేర్ ఎనీ బుక్స్ ఇన్ ద బైబిల్ దట్ షుడెంట్ బి దేర్? ఆర్ దేర్ ఎనీ బుక్స్ మిస్సింగ్ ఫ్రమ్ అవర్ కరెంట్ బైబిల్? ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అపోలజిటిక్స్లో ఒక పార్ట్. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ కెనానిసిటీని గురించి స్టడీ చేస్తా ఉన్నాం. ఈ ప్రిజర్వేషను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీటిలో కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తాం. అలాగే ఈ కమింగ్ సెషన్స్లో ఇంకొక అరౌండ్ 2-3 సెషన్స్లో మనము మిగిలిన క్వశ్చన్స్ని కూడా ప్రభు వాక్యంలో నుంచి చక్కని ఆన్సర్స్ని మనం చూడబోతా ఉన్నాం. సో ఈరోజు సెషన్ని మనందరం కలిసి ధ్యానం చేద్దాం. చూడండి, గడిచిన సెషన్స్ అన్నిటిలో కలిపి మనం రెవల్యూషన్, ప్రత్యక్షతను గురించి మనం తెలుసుకున్నాం. ప్రత్యక్షత అంటే ఏంటి అనేది చూసాం. దేవుడు కనుక దాని గురించి తెలియజెప్పకుండా ఉంటే మనకు అసలు తెలియదు, బ్లాంక్ అనమాట. ఏముండదు మన దగ్గర. దేవుని గురించి ఆయన తెలియజెప్పకుండా ఉంటే, ఆయన కనుక వెల్లడి చేయకుండా ఉంటే, సృష్టి ద్వారా, అట్లాగే వనరుల ద్వారా, అలాగే ఋతువులు వీటన్నిటి ద్వారా, మనస్సాక్షి ద్వారా ఆయన సాధారణంగా వెల్లడి చేసుకుంటున్నాడు. అయితే ప్రత్యేకమైన రీతిలో విశిష్టమైనటువంటి ప్రత్యక్షతను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన లేఖనాల ద్వారా తన గురించి వెల్లడి చేస్తూ ఉన్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన గురించినటువంటి దేవత్వం యొక్క సర్వసంపూర్ణత యేసుక్రీస్తులో వసిస్తుంది. అంటే ఏంటంటే, దేవుని గురించిన సత్యాన్ని పర్ఫెక్ట్‌గా మనం ప్రభులో మనం చూస్తా ఉన్నాం. ప్రభువులో మనము దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. సో దేవుడు తన గురించి రివీల్ చేశాడు. అయితే వాటిని రైట్ అవుట్ చేయడానికి, లేకపోతే రాసి అందించడానికి ప్రేరేపించాడు. దైవ ప్రేరణ. ప్రతి పొల్లుని, అక్షరాన్ని పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో ఆ వ్యక్తులు తమ స్వాతంత్రాన్ని కోల్పోకుండా, అట్లాగే ఎర్రస్ కాకుండా పరిశుద్ధాత్మ యొక్క పర్యవేక్షణలో ఉండి పొల్లు అక్షరంతో సహా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే గమనించండి, మనము తర్వాత రికగ్నిషన్ అనే విషయాన్ని గురించి గమనించాం. 66 గ్రంథాల్లో మాత్రమే దైవ ప్రేరణ ఎలా గుర్తుపట్టారు అనే వాటి గురించి వివిధమైనటువంటి టెస్ట్ మనం చేసాం. డివైన్ ఇన్స్పైర్డ్ బుక్సా? అయితే ఎలాంటి పరీక్షలు పాస్ అవ్వాలి, లేకపోతే ఎలాంటి పరీక్షలు ఉండాలి అనేది మనం చూసాం. ఆ తర్వాత కెననైజేషన్. ఈ దైవ ప్రేరితమున్న గ్రంథాలు మాత్రమే మనము ప్రామాణిక గ్రంథాలుగా, క్రైస్తవ విశ్వాసానికి ప్రామాణిక గ్రంథాలుగా మనం చూసాం. కేనన్ అంటే ఏంటో మనం చూసాం పోయినసారి నుంచి. కేనన్ అంటే రూల్, ఒక కొలబద్ద లాంటిది. క్రైస్తవ విశ్వాసానికి లేదా క్రైస్తవ లేఖనాల్లో ఎన్ని గ్రంథాలు ఉండాలి, క్రైస్తవ విశ్వాసం గురించినటువంటి ఈ బైబిల్లో ఉండే గ్రంథాల జాబితాను గురించి ఒక ప్రామాణికతను బట్టి ఉన్నటువంటి గ్రంథాలని కేనన్ అంటున్నాం. రెండోది ఏంటంటే, ఇట్స్ ఎ రూల్ బుక్ ఆఫ్ ఫర్ ఏ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవ జీవితం కొరకు అదొక నియమాల పట్టి. మన జీవితంలో దేవుని కొరకు జీవించడానికి, దేవుని సత్యాన్ని గురించి, దేవుని గురించిన ప్రత్యక్షతని, దేవుని యొక్క విషయాలని మనము మన అనుదిన జీవితంలో దేవుడు మన నుంచి కాంక్షిస్తుంది మనం ప్రాక్టీస్ చేయడానికి ఒక రూల్ బుక్ లాగా దేవుడు తన గ్రంథాన్ని, ఈ 66 గ్రంథాలని మన కోసం ఉంచినట్లుగా, వాటిలో దైవ ప్రేరణ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈరోజు మనం చేయబోతా ఉంది
మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే ప్రిజర్వేషన్ ఎలా భద్రపరచబడ్డాయి, అసలు మనం కాపీస్ లేకపోతే ఒరిజినల్ కాపీస్ ఇంకా ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నాయా? ఇలాంటి క్వెషన్స్‌కి మనం ఆన్సర్స్ చూడబోతున్నాం. ఆ తర్వాత ట్రాన్స్‌లేషన్ వర్క్ గురించి నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను ఇందులో. ప్రభు చిత్తం అయితే మనం ఎడిషనల్ సెషన్స్‌లో ఉన్నప్పుడు, తర్వాత సెషన్స్‌లో మనం డీటెయిల్డ్‌గా ఎప్పుడైనా ప్రభు అవకాశం ఇస్తే చూద్దాం. అయితే వెలిగించబడటం, దేవుడు బైబిల్ ప్రకాశము అనే మాట చెప్పొచ్చేమో ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే. లేకపోతే బైబిల్ వెలిగించే విషయం అనే విషయాన్ని మనం చూస్తాం. సో, ఈ 2 విషయాలు మనం ఈ రాత్రి ప్రభు చిత్తంలో, ప్రభు మనకిచ్చిన సమయంలో మనం అందరం కలిసి ధ్యానం చేస్తా ఉన్నాం. చూడండి, భద్రపరచబడటం అనే విషయాన్ని గురించి లేకపోతే ఆహ్, ఈ ప్రిజర్వేషన్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చే క్వెషన్ ఏంటంటే, ఇవన్నీ ప్రిజర్వ్ చేయాలంటే, భద్రపరచాలంటే ముందు ఆహ్, ఈ క్యానన్‌లో ఉన్నటువంటి 66 బుక్స్ ఈస్ ద క్యానన్ క్లోజ్డ్? క్యానన్ క్లోజ్ అయిపోయిందా? ఇంకేమన్నా బుక్స్ యాడ్ అయితే వాటిని కూడా ప్రిజర్వ్ చేయాలా? అనే ఒక ప్రశ్న వస్తది. సో, ఫస్ట్‌లీ మనము ధ్యానం చేయబోతున్నది ఏంటంటే, ఈస్ ద క్యానన్ క్లోజ్డ్? క్యానన్ క్లోజ్ అయిందా? అనే విషయాల గురించి మనం చూడబోతున్నాం. అయితే కొన్ని లేఖన భాగాలను ఇక్కడ మనం చూడబోతున్నాం. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అనే మాటలు మనం చూస్తున్నాం. సో, దేన్ని కలపకూడదు, దేన్ని తీసివేయకూడదు అనే మాటలు మనం చూస్తున్నాం. లేఖనాలకు లేదా దేవుని మాటలకు మనం ఏమి కలపకూడదు, అందులో నుంచి ఏమి తీసేయకూడదు అనే ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నప్పుడు, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీయు కలపకూడదు, దానిలో నుండి ఏమీయు తీసివేయకూడదు అనే మాటలు చూస్తున్నాం. ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? అనే విషయాలను మనం చూడబోతున్నాం. అట్లయితే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నప్పుడు, ఆయన మాటలతో ఏమీ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అగుదు. ఏదైనా సాహసం చేస్తావేమో, కలుపుతావేమో, అయితే గుర్తుపెట్టుకో, ఆయన గద్దించాడు. గద్దించడం మాత్రమే కాదు, అబద్ధికులుగా మిగిలిపోతాం అనే వార్నింగ్స్‌ని, అనే విషయాల్ని ఆత్మదేవుడు ఎప్పటికప్పుడు కాననైజేషన్ గురించి ఇస్తానే ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఏమంటే, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. సో, నో వన్ షుడ్ డిలీట్ ఫ్రమ్ ఆర్ యాడ్ టు స్క్రిప్చర్స్. లేఖనాలకు కలపకూడదు, లేఖనాల్లో నుంచి ఏది తీసివేయబడకూడదు. అంటే దైవ ప్రేరితమైనటువంటి ఆ గ్రంథాల్లో, దైవావేశం ఉన్నటువంటి ఆ గ్రంథాల్లో, దైవావేశం ఉన్నట్లుగా గుర్తించినటువంటి ఆ గ్రంథాల నుంచి ఏది తీసివేయకూడదు, ఏది కలపకూడదు అనే ప్రాథమికమైన నియమాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో, ప్రియమైన వారలారా, ఒక మాట నేను చదువుతున్నాను. ఈ కెనానిసిటీని గురించినటువంటి వార్నింగ్స్ అని చెప్పొచ్చేమో. ఎడిషనల్ కెనానికల్ బుక్స్ యాక్చువల్లీ కేమ్ ఆఫ్టర్ దీస్ వర్డ్స్ ఆఫ్ వార్నింగ్. మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ 66 గ్రంథాల ముగింపు తర్వాతనే ఈ కొత్తగా ఎక్కువ బుక్స్ యాడ్ చేశారు కదా! ఈ కాథలిక్ అయినా, రోమన్ ఆర్థోడాక్సీ, గ్రీక్ ఆర్థోడాక్స్ అయినా, ఇలాంటి వారు ఈ వార్నింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఈ వార్నింగ్స్ అన్నీ ఉన్న బుక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు యాడ్ చేశారు కొత్త బుక్స్. సో, మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ వార్నింగ్స్ తర్వాత యాడ్ చేసిన వాటిని మనం క్వెషన్ చేయాలి. అట్లాగే అవి ఎంతైనా సరే నమ్మటానికి వీల్లేదనమాట. ఇంకొక విషయాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, one can only conclude that while these admonitions permitted no deletions whatsoever they did allow for authorized, inspired writings to be added in order to complete the canon protected by these passages. ఈ ప్యాసేజెస్ మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, కెనానిసిటీని గురించిన ఒక సంరక్షణ లేఖనాల్లో చక్కగా వెల్లడి చేయబడినట్లుగా, ఎక్కడికక్కడ లేఖనాల్లో కెనానిసిటీని గురించినటువంటి జాగరూకతను పాటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో, మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం చెప్పొచ్చు ఏంటంటే, లేఖనాలకు ఏమీ కలపకూడదు, మరి ఏమీ తీసేయకూడదు. సో, ఇది కెనానికల్ ప్రిన్సిపల్.
సో ఈ డివైన్ ఇన్స్పైర్డ్ బుక్స్లో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అనే విషయాలు మనం చూస్తున్నాం. సో ఈ 66 బుక్స్లో ఏవి కలపబడలేదు, ఏవి తీసివేయబడలేదు. దేవుడు ఎలాగైతే మనకిచ్చినాడో ఆ మెయిన్ మెసేజ్ని, ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఆ సంగతుల్ని ప్రభు మనకు అందించుట్లో ఈ ప్రిన్సిపల్ని మనము ఫాలో అవుతున్నట్లుగా, ఈ ప్రిన్సిపల్ బేస్డ్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకొక విషయం ఏంటంటే, కేనాను కూర్పు మూయబడిందా అనే దగ్గర మనం ఆలోచన చేస్తున్నప్పుడు కేనాన్ బేసిక్ ప్రిన్సిపల్ కలపకూడదు మరియు తీసివేయకూడదు. సో ఈ 66 బుక్స్ విషయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ 66 బుక్స్ తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ కెనానిసిటీ మనకు ఆల్రెడీ తెలుసు. ఓల్డ్ టెస్ట్మెంట్ కెనానిసిటీ ఎలా కంప్లీట్ అయిందో మనం చూసాం. పాత నిబంధన ప్రామాణిక గ్రంథాలు ఏ ఏ టెస్ట్ బేస్డ్గా లేకపోతే ఎట్లా అవి గుర్తించబడ్డాయో దైవావేశంగా మనం చూసాం. అయితే కొత్త నిబంధన గురించే ఎక్కువ ఇప్పుడు క్వశ్చన్ అనమాట. కొత్త నిబంధనలు ఎందుకు 27 బుక్స్, ఎందుకు 27 బుక్స్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఫస్ట్ ఒక 5 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిదిగా ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు బాగా ఆలోచించేయండి. జెనసిస్ ఆదికాండం ఏం చెప్తా ఉందంటే, బ్రిడ్జింగ్ ద గ్యాప్ ఫ్రమ్ ఎటర్నిటీ పాస్ట్ టు దిస్ ప్రజెంట్ స్పేస్ టైమ్ ఎగ్జిస్టెన్స్. ఆదికాండం 1-2 అధ్యాయాలు ఏంటంటే నిత్య భూతకాలం అంటారు. ఎటర్నిటీ పాస్ట్, నిత్య భూతకాలం. ఈ భూమి ఆకాశం ముందున్న సంగతులు ఎంతకాలం నుంచి ఉంది ఏంటో మనకు తెలియదు. దాన్ని మనం ఏంటంటే నిత్య భూతకాలం, ఎటర్నిటీ పాస్ట్. ఆ నిత్య భూతకాలం నుంచి భూమి ఆకాశాలు వీటన్నిటి యొక్క ఉనికి, ఈ స్పేస్ టైము వీటన్నిటి గురించి నిత్య భూతకాలం నుంచి స్పేస్ టైము, కాలము వీటన్నిటిని గురించి ఒక బ్రిడ్జి ఆదికాండం ఇస్తూ ఉంది. అయితే ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు రెవల్యూషన్ స్పీక్స్ అవుట్ ఆఫ్ స్పేస్ టైమ్ ఇంటూ ఎటర్నిటీ ఫ్యూచర్. ఆలోచన చేస్తున్నారా? ప్రకటన గ్రంథం మనకి ఇస్తున్న ఒక బ్రిడ్జిని గ్యాప్ చేస్తుంది. ఏంటంటే అవుట్ ఆఫ్ స్పేస్, ఈ కాలము, వీటన్నిటి వెలుపల నుంచి నిత్య భవిష్యత్ కాలాన్ని గురించి మాట్లాడుతుంది. నిత్య భవిష్యత్ కాలం, ఎటర్నిటీ ఫ్యూచర్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. నిత్య భవిష్యత్తుని గురించి మాట్లాడుతుంది. దాన్ని మనము ప్రకటన గ్రంథం 20-22 వచనాల్లో చూస్తూ ఉంటాం. సో ఈ ఆదికాండానికి ఈ ప్రకటన గ్రంథానికి మధ్యలో ఒక చక్కని బ్రిడ్జిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట. ఈ విషయం ఏంటంటే, ఎటర్నిటీ పాస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఆదికాండము, అయితే ఎటర్నిటీ ఫ్యూచర్ తోటి ఎండ్ అవుతా ఉంది ప్రకటన గ్రంథం. సో వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రకటన గ్రంథం ఒక బ్రిడ్జిని ఫామ్ చేస్తూ ఉంది, ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వన్ ఆఫ్ ద వ్యాలిడ్ పాయింట్ ఇది. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ కెనానిసిటీ కంప్లీట్ అయినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, కొత్త నిబంధన కెనానిసిటీ కంప్లీట్ అయిపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కంపేర్ చేయాలి ఇప్పుడు మనం. సో పాత నిబంధన కెనానిసిటీ 39 గ్రంథాలు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ప్రాఫిటిక్ సైలెన్స్ వచ్చింది. బాగా అబ్జర్వ్ చేశారా? 400 ఏండ్లు ఒక ప్రాఫిటిక్ సైలెన్స్ వచ్చింది మనం చూస్తూ ఉంటాం. సో మలాకి తర్వాత ఇంకెవరు ప్రాఫిట్స్ లేయడం కానీ జరగడం ఏమీ లేదనమాట. ఎక్కడి దాకా, ఎప్పుడైతే ఆ పరలోకం నుంచి దూత వచ్చి ఆ జకర్యాతో మాట్లాడేదాకా అంత కూడా సైలెన్స్ పీరియడ్ అనమాట. అది సైలెన్స్ పీరియడ్. సో మనం చూస్తూ ఉన్నప్పుడు కెనానిసిటీ కంప్లీట్ అయినప్పుడు, ఓల్డ్ టెస్ట్మెంట్ కెనానిసిటీ కంప్లీట్ అయినప్పుడు ఒక సైలెన్స్, ప్రాఫిటిక్ సైలెన్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఇన్ ద ప్యారలల్ సెన్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడు కొత్త నిబంధన, జాన్ డెలివర్డ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఆఫ్టర్ దట్ వీ కెన్ అబ్జర్వ్ ద ప్రాఫిటిక్ సైలెన్స్. ఈ ప్రకటన గ్రంథం ప్రభు పిల్లలకి అందించబడిన తర్వాత నుంచి ఒక ప్రాఫిటిక్ సైలెన్స్ని మనం చూస్తుంటాం. ఆదిమ సంఘ పితరులు కూడా వారు ఈ గ్రంథాలని ఇక వారు ధ్యానం చేయడం, వారు రికగ్నైజ్ చేసి డివైన్ ఇన్స్పిరేషన్ని వారు వల్లించడం స్టార్ట్ చేసినారు తప్పితే ఒక కొత్తగా ఇంకెవరైనా ప్రాఫిట్స్ వచ్చి అపోజల్స్ వచ్చి చేసినట్లుగా మనం ఎక్కడ చూడం. సో మనం ఎందుకు ఈ కెనానిసిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు కొత్త నిబంధన కెనానిసిటీ కంప్లీట్ అయిపోయింది, లేకపోతే బిబ్లికల్ కెనానిసిటీ అని, బైబిల్ కెనానిసిటీ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి రెండవ స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ప్రాఫిటిక్ సైలెన్స్. ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ అయినప్పుడు, 39 గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలు కంప్లీట్ అయినప్పుడు ఒక ప్రాఫిటిక్ సైలెన్స్ని మనం చూస్తున్నాం. ఇన్ ద సేమ్ వే న్యూ టెస్ట్మెంట్లో కూడా అపోస్తలుడైన యోహాను తర్వాత అలాంటి సైలెన్స్ మనం చూస్తుంటాం. రెవల్యూషన్ తర్వాత అలాంటి సైలెన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత చూడండి,
కేనాన్ ముగింపు తర్వాత కానీ ప్రస్తుతం కానీ అధికారపూర్వకమైన అపోస్తలు ప్రవక్తలు లేరు. సో ఈ మాట ఎవరైనా అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ లేఖన ఆధారాల్లో మనం చూస్తున్నప్పుడు అపోస్తలకు కొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మహత్కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ చూస్తుంటాం. ఒక చిన్న క్లూ ఇవ్వాలనుకుంటున్నాను నేను. మీరు ఎక్కడైనా చూడండి కృపావరాల గురించి రోమాపత్రిక 12వ అధ్యాయం, తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఆ తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 12-12-4-4 అని గుర్తుపెట్టుకోండి. రోమాపత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ కృపావరాల లిస్టును మనం చూస్తుంటాం. అపోస్తలుల తర్వాతనే ప్రవక్తలు కనపడతారు తప్పితే ప్రవక్తలు కొంచెం ముందుకొచ్చి తర్వాత అపోస్తల పేర్లు అపోస్తలు అనే కృపావరం ఎక్కడ రాయవల్లే. మీరు ఎక్కడ చూసినా కొత్త నిబంధనలో మీరు ఎక్కడ చూసినా అపోస్తలుల తర్వాతనే ప్రవక్తలు రాయబడినారు. రీజన్ ఏంటి అంటే మీరు ఒకసారి జస్ట్ చెక్ చేయండి, మీరు జస్ట్ ఒకసారి ఆలోచించేయండి దాని గురించి. అపోస్తలులకి ప్రవక్తలకి ఎందుకు అపోస్తలుల వెంటనే ప్రవక్తలు ఉన్నారనేది ఒక ఆలోచించాల్సిన విషయం. అది కెనానిసిటీకి సంబంధించిన విషయం, లేఖన భాగాలకి సంబంధించిన విషయం. సరే, ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రజెంట్ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దే హ్యావ్ నాట్ బీన్ నార్ ఆర్ దే నౌ ఎనీ ఆథరైజ్డ్ ప్రొఫెట్స్ ఆర్ అపోజల్స్ in either the Old Testament or New Testament sense. There are not any potential authors of more inspired canonical writings. సో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ కెనానిసిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అపోస్తలులైన యోహాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మీరు చర్చ్ ఫాదర్స్ లిస్ట్ ఎప్పుడైనా చూస్తే అపోస్తలు అని పేరు పెట్టుకుని ఎవరైనా చూసినారా? లేకపోతే పలానా ప్రాఫెట్ అని చర్చ్ ఫాదర్స్ ఇలా పెట్టుకొని వచ్చినప్పుడు ఆదిమ సంఘం గురించిన చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఎవరు కూడా ఒక ఆథర్గా, ఒక ఆథరైజ్డ్గా, ఒక అపోజల్ కానీ, ఒక ప్రాఫెట్ కానీ ఎవరు లేనట్లుగా మనం చూస్తాం. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తూ ఉన్నప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ కెనానిసిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాంటి పరిస్థితుల్లో మనం చూస్తుంటాం. న్యూ టెస్ట్మెంట్ కెనానిసిటీ తర్వాత కూడా అలాంటివి చూస్తున్నాం. సో తర్వాత చూడండి, ఇంకొకటి యూదా పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, వన్స్ ఫర్ ఆల్ డెలివర్ టు ద సెయింట్స్. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడి ఉన్న బోధ అనే మాట మనం చూద్దాం. ఒక్కసారి అప్పగింపబడింది. సో ఒక సర్టన్ పీరియడ్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సర్టన్ పీరియడ్లో ప్రభువు కెనానిసిటీ క్లోజ్ చేసి అప్పగించేశాడు అనే మీనింగ్లో కూడా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రియులారా, మనం ఆలోచన చేస్తున్నాడు ప్రకటన గ్రంథం, తర్వాత పాత నిబంధన కేనాను, ఆ తర్వాత కేనాను ముగింపు తర్వాత కానీ ప్రస్తుతం కానీ అధికారపూర్వకమైన అపోస్తలు కానీ ప్రవక్తలు కానీ లేరు అంటున్నాం. సో అపోస్తలు ఉన్నారు అనే మీనింగ్ గురించి మనం చూస్తున్నప్పుడు కొత్త నిబంధన కెనానిసిటీ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఒక మాట అనుకున్నాం, ఏంటి? అపోస్తలు రాసినా కానీ అపోస్తలు వేరే వాళ్ళకి చెప్తూ వాళ్ళు చెప్తున్నప్పుడు వేరే వాళ్ళు రాసిన కానీ అపోస్తల యొక్క అనుచరులు కానీ కెనానిసిటీలో ఉన్న బుక్స్కి వాళ్ళు వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూషన్ అని మనం చూస్తూ ఉన్నాం. సో డివైన్ ఇన్స్పైర్డ్ బుక్స్కి వాళ్ళకి సంబంధించింది. ఒకవేళ అపోస్తలు ఉన్నారు అంటే మీనింగ్ ఏంటంటే కెనానిసిటీ స్టిల్ ఓపెన్. సో ఇదొక ప్రశ్న. నేను కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు, కానీ జస్ట్ ఆలోచన చేద్దాం. లేఖనాలని మనం చూస్తూ ఉన్నప్పుడు కేనాన్ ముగింపు తర్వాత కానీ ప్రస్తుతం కానీ అధికారపూర్వకమైన అపోస్తలు లేదా ప్రవక్తలు లేరు. ప్రభు చేత పంపబడినటువంటి అధికారపూర్వకమైన అపోస్తలు వేరు. అలాగే మనం చదువుతున్నప్పుడు తిమోతిని, తీతుని వీళ్ళని సంబోధించి కూడా అపోస్తలు అంటారు. వీళ్ళే అపోస్తలు? సెంట్ బై ద చర్చ్, నాట్ బై ద లార్డ్. ప్రభువు చేత అధికారపూర్వకంగా పంపబడిన వారు కాదు, కానీ సంఘము పంపబడింది. ఒక నార్మల్ సెన్స్లో సెంట్ అవుట్, పంపబడిన వారు అనే సెన్స్లో అపోస్తలు అని అక్కడ రాయబడింది. సో వారు సాధారణమైన మామూలు రీతిలో పంపబడ్డారు అనే ఉద్దేశంతో అక్కడ అపోస్తలు అని రాశారు. కానీ అధికారపూర్వకమైన అపోస్తలు అయితే నేడు లేరు, ప్రవక్తలు కూడా లేరు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ప్రిజర్వేషన్ లేకపోతే కెనానిసిటీ కంప్లీషన్లో మనకు అర్థమవుతా ఉంది. సో తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. మీరు కొత్త నిబంధనలో సో పాత నిబంధనలో మనం 3 చోట్ల చూసాం కదా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం,
సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. ఈ 3 చోట్ల చూసాం. కానీ కొత్త నిబంధనలో అలాగా ఎక్కడెక్కడ రిపీట్ అయ్యి ఉంటది? ఎక్కడెక్కడ రిపీట్ అయ్యి ఉంటది? అంటే ఆఫ్ ద 4 బిబ్లికల్ ఎగ్జార్టేషన్స్ నాట్ టు tamper with scripture, only the one in Revelation 20 chapter 22 verses from 18 to 19 contains warnings of severe divine judgment for disobedience. Revelation is the only book of the New Testament to end with this kind of admonition and was the last New Testament book to be written. అర్థమవుతా ఉందా నేను చదువుతున్న మాటలు? కొత్త నిబంధనలో కేవలం ఒక బుక్ చివరిలో ఇలా మాత్రమే ఎండ్ అవుతా ఉంది. ఒకే ఒక పుస్తకంలో ఇలా ఎండ్ అవుతుంది ఆ పుస్తకం చివరిలో. అలాగే చివరి పుస్తకం కూడా ఇదే. అపోస్తలుడైన యోహాను రాస్తున్నటువంటి ఈ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు రెవల్యూషన్ ఈస్ ద ఓన్లీ బుక్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ టు ఎండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అడ్మానిషన్ అండ్ వాజ్ ద లాస్ట్ న్యూ టెస్టమెంట్ బుక్ టు బి రిటర్న్ అనే మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు సో ఈ కెనానిసిటీ క్లోజ్ గురించి మనకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అండ్ ఫిఫ్త్ ఏంటంటే ఎర్లీ చర్చ్ ఫాదర్స్ టెస్టిమోనీ ఏంటి? ద ఎర్లీ చర్చ్, దోస్ క్లోజెస్ట్ ఇన్ టైమ్ ఆఫ్ ద అపోజల్స్, believed that revelation concluded God's inspired writings, the scriptures. ఆనాటి మొదటి తరం తర్వాత ఉన్నటువంటి ఆదిమ సంఘ పితరులందరూ కూడా నమ్మింది ఏంటంటే అపోస్తలతోటి ఈ కెనానిసిటీ క్లోజ్ అయిపోయింది. ఈ ఇన్స్పైర్డ్ రైటింగ్స్, దైవావేశంతో కూడినటువంటి ఈ గ్రంథాలు అధికారికంగా ప్రభువు అపోస్తలు వీళ్ళందరి ద్వారా రాపించినాడు. వాటిలో దైవావేశము ఉన్న గ్రంథాలని 66 బుక్స్ వారు నమ్ముతూ వచ్చినారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇప్పుడు చెప్పాలి అంటే ఈజ్ ద కెనాన్ క్లోజ్డ్? ఎస్, ఆబ్వియస్లీ. సో ఈ యొక్క 66 గ్రంథాలతోటి ఈ యొక్క కేనన్ లేకపోతే ప్రామాణిక గ్రంథాలు క్లోజ్ అయ్యాయి. సో మనకి ఈరోజు ఏదైనా కొత్తది కనపడితే యాడ్ చేద్దామంటే నాట్ ఎట్ ఆల్, నో ఛాన్స్. అవసరము లేకపోతే దాని గురించినటువంటి సంభాషణే కుదరదన్నమాట. సో లేఖనాలు అంత స్ట్రాంగ్గా మనల్ని వార్న్ చేస్తూ ఉన్నాయి. సో కంప్లీట్ చేయబడినటువంటి ఈ క్యానాన్కి మనం దేన్ని కలపకూడదు, దేన్ని తీసివేయకూడదు. నేను చూశాను చాలా. నేను మొన్న బెల్గాం నుంచి రిటర్న్ వస్తూ దోర్నాల్ అనే ప్రాంతంలో ఆ యొక్క బస్ స్టాండ్లో ఒక ట్రాన్స్ఫార్మర్కి రాసి పెట్టున్నారు ఒక బ్యానర్. ఏంటంటే బెనహం అనే ఆయన క్రీస్తుగా తిరిగి వచ్చాడు అనే మాట. సత్యసువార్త అనే ఒక హెరసీ ఉంది. వారు ఏం చేసినారంటే బెనహం అనే వ్యక్తి తిరిగి వచ్చినాడు, ఆ వ్యక్తి యేసుక్రీస్తు అంటే మరలా వస్తానని చెప్పాడు కదా, ఇతనే యేసుక్రీస్తు అని చెప్పి తాను రాసినటువంటి రెవల్యూషన్ తాను ఒక గ్రంథం రాశాడు. దాన్ని బైబిల్తో సమానంగా చూడడం నేను చూశాను. ప్రియమైన వారు గమనించండి, డోంట్ గెట్ డిసీవ్డ్, మోసపోవద్దు. ఈ 66 గ్రంథాలు ప్రామాణికంగా ప్రభు మనకిచ్చినాడు. మన జీవితంని రూల్ చేయాల్సింది, మన జీవితంలో ప్రతి రూల్ దేవుని వాక్యంలో నుంచి మాత్రమే ఫ్రేమ్ అవ్వాలా. నా జీవితం నా ఇష్టం కాదు, కానీ నా జీవితాన్ని క్రీస్తు స్వరక్తం ఇచ్చుకున్నాడు, నన్ను ప్రభువు కొనుక్కున్నాడు. ప్రభువు రూల్సే నా జీవితంలో అప్లై అవుతాయి. మీకు అందరికి బాగా గుర్తుందా? మన దగ్గరికి ఈకరిష్టాన్ని ఒకసారి వచ్చినప్పుడు, తను పాస్ అవుట్ అయిన తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు క్రైస్తవ జీవితంలో వ్యక్తిగత జీవితం అనేది ఏం లేదు. కారణం క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాం. క్రీస్తు ప్రభు మనల్ని తను సొత్తు చేసుకున్నాడు. సో ఇంకా నా వ్యక్తిగతం, నా లైఫ్ అంటానికి ఛాన్స్ లేదన్నమాట. సో అవి చాలా శ్రేష్టమైన మాటలు, మనందరం గుర్తుంచుకోవాల్సిన మాటలు. సో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాలని రూల్ చేయాల్సింది, మన జీవితాల్లో రూల్స్ ఫ్రేమ్ అవుతా ఉన్నాయంటే దేవుని వాక్యంలో నుంచి ఫ్రేమ్ అవ్వాలా. మరి ఎవరెవరో రాసిన పుస్తకాలు దేవుని వాక్యంతో సమానంగా చూస్తున్నామంటే ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ హెరసీ, దుర్బోధకి చాలా దగ్గరగా ఉన్నాం, దుర్బోధకి అత్యంత సమీపంగా ఉన్నాం, అందులో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇది కెనానిసిటీ క్లోజ్ అయింది అని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రిజర్వేషన్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు గమనించండి, ఏడి క్రీస్తు శకం 1450 వరకు కూడా బైబిల్స్ అన్నీ కూడా హ్యాండ్ కాపీ బుక్స్ అన్నమాట. ఆ బుక్ వాటిని చూసి కాపీ చేస్తూ ఉండేవాళ్ళు, వాటిని చూసి కాపీలు చేస్తూ ఉండేవాళ్ళు. సో అట్లా ప్రొడ్యూస్ అయ్యి కాపీస్ వర్ మేడ్ బై హ్యాండ్. ఇంకొకటి, నేను చర్చ్ హిస్టరీ అనే బుక్ రాస్తా ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఒక బైబిల్ కావాలి అంటే 1 సంవత్సరం జీతం ఏమో కట్టాలంట.
ఒక సంవత్సరం జీతమేమో కట్టాలంట ఎవరి దగ్గర ఉంటే. సో మనం మేరీ జోన్స్ గురించి వీళ్ళందరి గురించి వింటుంటామే. ఇలాంటి పరిస్థితులు అనమాట. సో వాళ్ళకందరికి కూడా హ్యాండ్ రిటన్ లేకపోతే ఆ కాపీస్ అన్ని కూడా మరలా ఎత్తి రాసి ఇచ్చేవాళ్ళు. అలా ఎత్తి రాసి ఇస్తూ ఉండేవాళ్ళు 1450 వరకు కూడా. సో ఇది అప్పుడు దాకా కూడా బైబిల్‌ని ఎట్లా లేకపోతే ఒరిజినల్ మ్యానుస్క్రిప్చర్స్ ఉన్నాయి. వాటి నుంచి ఎత్తి రాస్తూ చర్చ్ ఫాదర్స్ గాని, తర్వాత గాని వాళ్ళు ఎత్తి రాస్తూ వచ్చినారు. సో అట్లా మనకి కెనానిసిటీలో ఉన్న ఈ గ్రంథాలు ప్రిజర్వ్ చేయబడతా వచ్చినాయి. అయితే గమనించండి, విచ్ వన్ ఈస్ ద ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్స్? లేకపోతే ఇప్పుడున్నటువంటి అవైలబుల్ గ్రంథాల్లో ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ ఏది అని కనుక్కునే పద్ధతిని ఏమంటారంటే టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు. టెక్స్చువల్ క్రిటిసిజం అంటే ఏంటంటే, కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ అవైలబుల్ అయ్యాయనుకోండి మీకు. ఓల్డ్ టెస్ట్‌మెంట్ గాని, న్యూ టెస్ట్‌మెంట్ గాని అవైలబుల్ అయ్యాయనుకోండి. కొన్ని దొరికాయనుకోండి. వాటిని కంపేర్ చేసి వాటి యొక్క ఈ రెండిటి యొక్క కంపారిజన్‌లో వాటి యొక్క రెండిటిని ఆ యొక్క ప్రామాణికతను చెక్ చేయడం. అందులో ఉన్నటువంటి విషయాలని 2 ఒకటే ఉన్నాయా? లేకపోతే ఎక్కడన్నా వేరుగా ఉందా అనే విషయాలని కంపేర్ చేసే ఆ స్కిల్‌ని లేకపోతే దీన్నేమంటారంటే మ్యానుస్క్రిప్ట్ సైన్స్ అంటారు. ఏ ప్రిసైజ్ మ్యానుస్క్రిప్ట్ సైన్స్ హ్యావ్ డిస్కవర్డ్, ప్రిజర్వ్డ్, కేటలాగ్డ్, ఎవాల్యుయేటెడ్ అండ్ పబ్లిష్డ్ అన్ అమేజింగ్ array of biblical copies from both the Old Testament and New Testament. సో మనం చూడబోతా ఉన్నాం. ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని అవైలబుల్‌గా ఉన్నాయి, ఏంటి ఇదంతా మనం చూడబోతున్నాం. సో ఈ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్‌ని కంపేర్ చేసి వాటి మధ్యలో ఉన్నటువంటి విషయాలన్నిటిని చాలా చక్కగా ఆ రెండిటిని కంపేర్ చేసి వాటిలో ఉన్న విషయాలని కంక్లూజన్‌కి తీసుకొచ్చి చేసేదాన్ని టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ టెక్స్చువల్ క్రిటిసిజం చేస్తా ఉన్నప్పుడు కొన్ని స్క్రైబల్ ఎర్రర్స్ మాత్రం ఫైండ్ ఔట్ చేశారు గానీ, దేవుని వాక్యంలో ఎటువంటి కాంట్రడిక్షన్స్ గానీ, ఎటువంటి విషయాలు కూడా లేవు అనే విషయం సుస్పష్టం. సరే, ఓల్డ్ టెస్ట్‌మెంట్ టెక్స్చువల్ క్రిటిసిజం లేకపోతే ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రిజర్వేషన్ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓల్డ్ టెస్ట్‌మెంట్ మనకి అవైలబుల్‌గా ఉన్నటువంటి మ్యానుస్క్రిప్ట్ ఏంటంటే ఏన్షియంట్ హీబ్రూ టెక్స్ట్, దాన్ని ఏమంటారంటే మసోరెటిక్ స్క్రిప్ట్ అంటారు. ఇది 10th సెంచరీ ఏడి, క్రీస్తు శకం 10వ శతాబ్దంలో దీన్ని ఫైండ్ ఔట్ చేశారు. దీన్ని ఏం చేశారు అంటే సెప్టుజియంట్‌కి గ్రీక్ ఓల్డ్ టెస్ట్‌మెంట్ తోటి కంపేర్ చేశారు. అయితే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. క్రీస్తు శకం 325లో సెప్టుజియంట్ గ్రీకు కొత్త నిబంధనతోటి కంపేర్ చేసి చూస్తే దీన్ని ఈ సెప్టుజియంట్ అనేది ఎప్పుడు రాయబడిందంటే అప్రాక్సిమేట్లీ 200 to 150 బీసీలో రాయబడింది అనే విషయం మనకు అర్థమవుతూ వచ్చింది. దాన్ని కార్బన్ డేటింగ్ యూజ్ చేశారు. అయితే ఈ సెప్టుజియంట్‌ని ఎప్పుడైతే ఈ మసోరెటిక్ స్క్రిప్ట్ ఈ ఏన్షియంట్ హీబ్రూ టెక్స్ట్‌తో కంపేర్ చేశారో దే ఫౌండ్ అమేజింగ్ కన్సిస్టెన్సీ. అద్భుతమైనటువంటి ఈ యొక్క కన్సిస్టెన్సీని, ఏమాత్రం మార్పు లేని విషయాల్ని వారు చూస్తా వచ్చినారు. ఎక్కడ కూడా మీనింగ్ మారటం కానీ మరొకటి కానీ వారు అబ్జర్వ్ చేయలేదు. అయితే డెడ్ సీ స్క్రాల్స్ అని మనకు బాగా తెలుసు. 1947 నుంచి 1956 మధ్యలో కుమ్రాన్ గుహలో ఆనాటి యూదులు దాచిపెట్టినటువంటి ఆ గ్రంథాలని ఫైండ్ ఔట్ చేశారు. వాటిని ఫైండ్ ఔట్ చేసి వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే వాటి ఏజ్‌ని ఎప్పుడు రాయబడ్డాయని కనుక్కుంటే అవి 200 to 100 బీసీ, క్రీస్తు పూర్వం 200 నుంచి 100 సంవత్సరాల మధ్యలో రాయబడినట్లుగా కార్బన్ డేటింగ్ యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేశారు. అయితే ఈ డెడ్ సీ స్క్రాల్స్‌ని ఈ ఈ యొక్క మృత సముద్రం దగ్గర దొరికినటువంటి ఈ స్క్రాల్స్ తోటి ఏన్షియంట్ హీబ్రూ టెక్స్ట్, మసోరెటిక్ టెక్స్ట్ తోటి కంపేర్ చేసినప్పుడు మాన్యుమెంటల్లీ ఇంపార్టెంట్, చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని వారు చాలా ఫైండ్ ఔట్ చేసినట్లుగా, ఆల్మోస్ట్ క్లోజ్‌గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రిజర్వేషన్ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ప్రిజర్వ్డ్, అది ప్రిజర్వ్ చేయబడటం, అది భద్రపరచబడింది. అంతేకాదు తర్వాత తరాల్లో చక్కగా మరొక తరాలకి కాపీ చేసి అందించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓల్డ్ టెస్ట్‌మెంట్ పాత స్క్రిప్ట్ ఏదంటే ఏన్షియంట్ హీబ్రూ టెక్స్ట్, దాన్ని మసోరెటిక్ స్క్రిప్ట్ అంటారు. దాన్ని డెడ్ సీ స్క్రాల్స్‌తో కంపేర్ చేసి చూశారు. దే ఫౌండ్ అమేజింగ్ కన్సిస్టెన్సీ. ఆ తర్వాత సెప్టుజియంట్, ఇది గ్రీక్ ఓల్డ్ టెస్ట్‌మెంట్, దీంతోటి కంపేర్ చేసి చూసినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా మీనింగ్‌ని వేరుగా కనుక్కోలేకపోయారు.
సో దీన్ని టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి మనం చూసాము. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఇదేదో రీసెర్చ్ పేపర్ లాగా ఉన్నట్టుంది కదా. ఎస్, మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. న్యూ టెస్ట్మెంట్ గురించి మనం చూస్తే న్యూ టెస్ట్మెంట్ స్క్రాల్స్ గురించి వీటన్నింటి గురించి మనం చూస్తా ఉన్నప్పుడు చూడండి, అవైలబుల్గా ఉన్నటువంటి మ్యానుస్క్రిప్ట్స్, అలెగ్జాండ్రియన్ మ్యానుస్క్రిప్ట్స్, ఈజిప్షియన్ మ్యానుస్క్రిప్ట్స్, వెస్ట్రన్ ఎక్లెక్టిక్ మ్యానుస్క్రిప్ట్స్ మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత బైజాంటైన్ మ్యానుస్క్రిప్ట్స్, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ కొత్త నిబంధన కెనానిసిటీ గ్రంథాలను మనం చూస్తా ఉన్నప్పుడు ఇది లోగోస్ బైబిల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు మీరు వరసను అబ్జర్వ్ చేయండి. 2nd సెంచరీలో ఎప్పుడైతే ఫస్ట్ అసలు ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ న్యూ టెస్ట్మెంట్లో ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశారంటే 125 ఏడీలో దొరికిందనమాట. అంటే రాయబడిన 25 సంవత్సరాలకి ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం చూస్తూ ఉంటాం. సో అప్పటి నుంచి కూడా చూడండి, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అలెగ్జాండ్రియన్ మ్యానుస్క్రిప్ట్స్, ఈజిప్షియన్, ఇక్కడ అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఉన్నటువంటి వారి దగ్గర మనం చూస్తున్నప్పుడు క్రిస్టియన్స్ 2nd సెంచరీలో 0 to 10 అలా అనుకోవచ్చు. అయితే 3rd సెంచరీకి వచ్చినప్పుడు, 4th సెంచరీకి వచ్చినప్పుడు, 5th సెంచరీకి వచ్చినప్పుడు ఆయా టైమ్స్లో రాయబడినటువంటి మామూలుగా కాపీ చేసినటువంటి కాపీస్ వర్ మేడ్ బై హ్యాండ్ అన్నాం కదా, అలాంటి కాపీస్ని ఇలా ఫైండ్ అవుట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈజిప్షియన్ దగ్గర ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఈజిప్షియన్లో 4th సెంచరీ నుంచి ఏడీ 400 ఇయర్స్ నుంచి 4th సెంచరీలో 300 to 399 మధ్యలో ఎన్ని ఫైండ్ అవుట్ చేశారో చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఎక్లెక్టిక్ అనే మ్యానుస్క్రిప్ట్స్ మనం చూస్తా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఆరెంజ్ ఇక్కడ ఈ కలర్లో మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత వెస్టర్న్ మ్యానుస్క్రిప్ట్స్లో వెస్టర్న్ చర్చ్ ఉంది కదా, అటు సైడ్ మనం చూస్తా ఉన్నప్పుడు ఇక్కడ పాశ్చాత్య సంఘం అంటాం మనం. సో ఇక్కడ ఉన్నటువంటి మ్యానుస్క్రిప్ట్స్ చూస్తున్నాం. అయితే బైజాంటైన్ మ్యానుస్క్రిప్ట్స్ చాలా ఇంపార్టెంట్. బైజాంటైన్ మ్యానుస్క్రిప్ట్స్ హండ్రెడ్స్ అంటే చాలా వైడ్ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పాలంటే ఓవర్ 5000 ఎక్స్టెంట్ Greek New Testament manuscripts in the range of size from the whole New Testament to scraps of papyri that contain as little as part of a single verse. So 5000 manuscripts, మినిమం 5,000 పైగానే మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి అంటే హోల్ 27 బుక్స్ ఫైండ్ అవుట్ అయి ఉన్నాయి. అట్లాగే ఒక్కొక్క వరుస ఉన్నటువంటి చిన్న చిన్న పార్ట్స్తో సహా కలిపితే 5,000 కంటే పైగానే ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ప్రపంచంలోని అన్ని గ్రంథాలతోటి ఎర్లియస్ట్ మ్యానుస్క్రిప్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయబడింది, రాసిన తర్వాత ఎర్లీగా ఫైండ్ అవుట్ చేయబడిన మ్యానుస్క్రిప్ట్, ఎటువంటి మ్యానిపులేషన్స్ చేయకుండా, ఎటువంటి చేంజెస్ చేయకుండా కనుగొన్న గ్రంథం ఏదని మనం చూస్తా ఉన్నాం. మీరు చూడండి, ఆథర్స్ సీజర్ అయినా, లివి అయినా, ప్లేటో అయినా, టాసిటస్ అయినా, ఇంకెవరైనా సరే మీరు గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి అరిస్టాటిల్ అయినా, అరిస్టోఫెన్స్ అయినా, వారందరి గ్రంథాలు చూడండి, టైం స్పాన్ వాళ్ళు రాసిన 1000 సంవత్సరాలకు కానీ, 1200 సంవత్సరాలకు కానీ, 750 సంవత్సరాలకు కానీ ఇలా ఫైండ్ అవుట్ చేయడం చూస్తాం. బట్ మీరు చూడండి, న్యూ టెస్ట్మెంట్ ఎర్లీ కాపీ ఎప్పుడు దొరికింది? AD 125. టైం స్పాన్ ఆఫ్ 25 years, 25 సంవత్సరాల వ్యవధిలో జరిగింది. ఎన్ని కాపీస్ అంటే ఇక్కడ మనం చూస్తే ఈ మొత్తం కలుపుకుంటే ఓవర్ 24,000 మ్యానుస్క్రిప్ట్స్ అన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు హోల్ న్యూ టెస్ట్మెంట్ బుక్స్ కలిపి ఉన్నది 27 బుక్స్ ఉన్నాయి. ఒక్కొక్క వర్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇంకొక ఆయన అయితే ఒక చర్చ్ ఫాదర్ లెటర్ రాస్తూ ఆల్మోస్ట్ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి 80% వర్సెస్ని తన లెటర్లో కోట్ చేయడం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు అమేజింగ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద బైబిల్, అమేజింగ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత చక్కగా తన గ్రంథాన్ని భద్రపరిచి మనకు అందించినాడో విషయాన్ని చూస్తూ ఉన్నాం. సో మనకు ఇంకో 10 minutes ఉంది, నో ప్రాబ్లం. సో దేవుడు భద్రపరిచి మనకు అందించిన గ్రంథాలను మనం చదువుతున్నప్పుడు మనకి నిజంగా దేవుని స్తుతించాల్సిన విషయం ఏంటంటే మన చేతిలో ఎర్లియస్ట్ మ్యానుస్క్రిప్ట్ బేస్డ్గా ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్ అనేకం ఉన్నాయి. సో వాటన్నిటిని మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఉన్నటువంటి ఇది రోజ్ పబ్లికేషన్స్ అనే ఒక
బైబిల్ ట్రాక్ట్ నుంచి నేను ఇది సేకరించడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ట్రాన్స్లేషన్స్ కానీ, సో ఇంకోటి ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ కోడెక్స్ అనేవాళ్ళు, పెపైరస్ పేపర్స్ ఉండేవి కదా, అవన్నీ ఇట్లా ఇట్లా రాస్తా వచ్చేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే ఒకే పేజ్లో ఉంచడానికి ఇట్లా ఇట్లా నిలువుగానే ఇటొకటి ఇక్కడొకటి ఇట్లా ఒకే పేజీలో 2 పార్ట్స్‌ని ఇట్లా కలిపి ఉంచడం చూస్తా ఉంటాం. వాటిని కోడెక్స్ అంటారు. లేకపోతే మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు బుక్స్ లాగా ఉంటాయి కదా, అలా కోడెక్స్‌లో ఉండేవి. సో ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ చూస్తా ఉన్నాం. ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఎప్పుడెప్పుడు రాయబడ్డాయంటే క్రీస్తుపురం 1500 నుంచి క్రీస్తు శకం 100 మధ్యలో రాయబడినాయి. సో మనం చదువుతున్నప్పుడు ఎర్లీ కాపీస్ కోడెక్స్ అలెగ్జాండ్రియస్, వాటికన్స్, ఇవన్నీ కూడా దొరికినవన్నమాట కాపీస్. సో వాటి నుంచి వచ్చిన ట్రాన్స్లేషన్స్ మనం చూస్తుంటాం. వల్గేట్ అని, విక్లిఫ్ అని, టిండేల్ అని, కవరైల్, మాథ్యూస్, గ్రేట్, జెనీవా బైబిల్, బిషప్స్ బైబిల్, కింగ్ జేమ్స్ బైబిల్, రివైజ్డ్ వర్షన్, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు వేటిని బేస్ చేసుకొని ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చినారు అనే విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇది ఏదైతే ఉందో ఎన్ఆర్ఎస్వి, అది డైరెక్ట్గా ఇక్కడ నుంచి ట్రాన్స్లేట్ చేయడం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆ తర్వాత డెడ్ సీ స్క్రాల్స్ ఫైండ్ అవుట్ చేయడం, డెడ్ సీ స్క్రాల్స్ అండ్ న్యూలీ డిస్కవర్డ్ మ్యానుస్క్రిప్ట్స్, వీటన్నిటి బేస్డ్గా వచ్చిన గ్రంథాలను కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఒక ట్రాన్స్లేషన్ గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్లేషన్ మనం చదువుతున్నాం, ట్రాన్స్లేషన్ చదువుతా ఉన్నప్పుడు ట్రాన్స్లేషన్ దేని బేస్డ్గా చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే ట్రాన్స్లేషన్ చేయబడిన ఆ గ్రంథంలో దాన్ని బ్లైండ్గా మనం యాక్సెప్ట్ చేయకుండా మనం చేయాల్సింది ఏంటంటే సచ్ ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్, మూల భాషలో ప్రాథమికంగా దేవుడు ఎన్నుకొని రాసినటువంటి ఆ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి పదాలు మనకు తెలియకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం, కొన్నిసార్లు చాలా నష్టపోతాం. నేను ఒక పదం చెప్తాను చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, ఒక యెహోవా సాక్షి వచ్చి ఇలా చదివాడు. మీకు తెలుసా, తనతోటి జరిగినటువంటి సంభాషణ నేను విన్నాను, నేను అది చదువుతున్నాను చూడండి. తను అన్నాడు, మూల భాషలో ఏముందో తెలుసా మీకు అని చెప్పి, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ అని మనము చూస్తున్నటువంటి మ్యానుస్క్రిప్ట్స్లో ఉంది. కానీ తను ఏం చదువుతాడంటే ఇదే వర్స్ని ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్లో ఇలా ఉందండి అని చెప్పి, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ ఏ గాడ్, వర్డ్ వాజ్ ఏ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఒక దేవుడై ఉండెను. దేవుడే ఒకడైనప్పుడు ఇంకొక దేవుడేంది? సో ఇలాంటి ట్విస్టింగ్ వర్డ్స్ తోటి ఆ తర్వాత విత్ గాడ్, వాక్యము దేవుని యొద్ద ఉండేననే మాట దగ్గర ఏమంటాడంటే దేవుని యొద్ద అంటే ఎలా ఉన్నాడు? ఏంజిల్ లాగా ఉన్నాడా, దేవదూత లాగా ఉన్నాడా, లేకపోతే మనిషి లాగా ఉన్నాడా, లేకపోతే ఇంకొకటి ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. బట్ మనం గ్రీక్లో ఆ వర్డ్ చదువుతుంటాం, ప్రోస్ అనే మాట చదువుతుంటాం. ఇద్దరు రాజులు సరిసమానంగా కూర్చున్నప్పుడు ఎలాగుంటుందో అలాంటి స్టేజ్ని గురించి, దేవునితో సమానుడై ఉండి మహిమలోను అధికారంలోను అన్ని విషయాల్లో సమానుడై ఉండెను అని చదువుతున్నా. సో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ వాక్యము అంటే మనకేమర్థమవుతుంది? మనకేమర్థం అవ్వాలి? వాక్యం అంటే లొగోస్ అనే పదం అర్థం అవ్వాలి. సో మనం బీయింగ్ ఎన్ యంగ్స్టర్స్, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యవన సహోదరి సహోదరులారా, వర్క్ హార్డ్, ఇక్కడైనా కష్టపడదాం, దేవుని వాక్యాన్ని వీలైనంత వరకు చక్కగా ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగా ఇంటర్ప్రిట్ చేయకపోవడమే నేడు మన జీవితాల్లో మన చుట్టుపక్కల పరిస్థితుల్లో ఉన్న క్రైసిస్కి కారణం. చూడండి, వీళ్ళందరూ వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ జీవితాలను ప్రభు కోసం పణంగా పెట్టారు. నేను ఒక మామూలుగా హీబ్రూ గ్రీకు సంబంధించినటువంటి ఒక డిక్షనరీ చదువుతా ఉన్నప్పుడు ఆ డిక్షనరీ తయారు చేసిన ఆయన జైల్లో ఉండి తను ఆహారం పెట్టడానికి విండో ఓపెన్ చేసేవాళ్ళంట. అంటే ఆహారం పెట్టడానికి విండో ఓపెన్ చేసి ఒక రోజుకి కొంత సమయం వెలుగు ప్రసరించేదంట. ఆ టైంలో తను ఆ మ్యానుస్క్రిప్ట్స్ అన్నిటిని, లేకపోతే తను చాలా గ్రిప్ ఉన్న వ్యక్తి ఈ గ్రీకు హీబ్రూ మీద, ఆ టైంలో తన లైఫ్ అంతా స్పెండ్ చేసి రాసిందే డిక్షనరీగా ఫామ్ అయింది. ఒకసారి ఆలోచించేయండి, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఎంత చక్కగా ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ టు హానెస్ట్గా సిన్సియర్గా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని తపన, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలనే ఆశ నా జీవితంలో అవసరం. చాలామంది తమ జీవితాలను ప్రభు వాక్యాన్ని మనకు అందించడంలో స్పెండ్ చేశారు. ప్రియమైన తమ్ముడు చెల్లి అన్నాక ఈరోజు మన వంతు మరొక తరానికి మనం దేవుని వాక్యాన్ని చక్కగా ఇంటర్ప్రిట్ చేసి అందించడం, దేవుని వాక్యాన్ని చక్కగా మనము వీలైతే తర్జుమా చేయడం చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్లేషన్ వర్క్ గురించి నేను ఇందాకలా
మా అన్న వాళ్ళతోటి బండి మీద వస్తున్నప్పుడు చెప్పాను. వరల్డ్ వైడ్ 66 బుక్స్ ఎంత శాతం ట్రాన్స్‌లేట్ అయ్యాయో తెలుసా? ఎట్లాగైతే మనకు 66 గ్రంథాలు తెలుగు బైబిల్‌లో వచ్చినాయో, అట్లా 66 బుక్స్ ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్‌లేట్ అయ్యాయో తెలుసా? 18%. 18% మాత్రమే వరల్డ్ వైడ్ 66 బుక్స్ ట్రాన్స్‌లేట్ అయ్యాయి. అంటే ప్రతి 100 భాషల్లో 18 భాషల్లో మాత్రమే వారికి 66 గ్రంథాలు అవైలబుల్‌గా ఉన్నాయి. డోంట్ యూ థింక్ వి హావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్? మనకి విస్తారమైన పనుందని అర్థమవుతుందా నీకు? మన జీవితాల్లో దేవుని వాక్యం కోసం ఖర్చు చేసే జీవితం చాలా ఫలవంతమైనది. సో, ఈ సమయంలో ఒక మాటను ఆలోచించేయండి. ఈ మాట చెప్పడానికి చాలా వేదన. ఓన్లీ 18% ట్రాన్స్‌లేట్ అయింది అని నేను చదువుతూ వచ్చినప్పుడు నేను చాలా వేదనకు గురయ్యాను. ప్రభా! ఆహ్, అలాంటి ఆపర్చునిటీ మాకు కూడా అవసరం. సో, లెట్ అస్ లెర్న్ లెట్స్ స్టార్ట్ టు లెర్న్ ద ఒరిజినల్ లాంగ్వేజెస్. వీలైతే హీబ్రూ, గ్రీక్ నేర్చుకొని దాని బేస్డ్‌గా లేని భాషలోనికి మనము తర్జుమా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము నేను ఎన్ఐటీ ఉత్తరాఖండ్‌లో ఉన్నప్పుడు నేను ఎరుగుదును. అక్కడ ఉన్నటువంటి గర్వాలీస్‌కి వాళ్ళ భాషలో బైబిల్ లేదు. వాళ్ళకి ఇప్పటిదాకా అవైలబుల్‌గా ఉందేంటంటే గాస్పెల్ ట్రాక్ట్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎక్కడో కాదు మన భారతదేశంలో, మన చుట్టుపక్కల. సో, ఆలోచన చేయండి. మనం కష్టపడాలి. మనం ప్రభు కోసం మన జీవితాలను ఖర్చు చేయడం స్టార్ట్ చేద్దాం. అది మనకి దీవెన, దేవునికి మహిమను తెస్తుంది. దేవుని వాక్యాన్ని ఇంకొక తరానికి అందించే క్రమంలో మన జీవితం ఖర్చవుతుందంటే ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. రక్షకుని కొరకు జీవితాన్ని, రక్షకుని వాక్యం కొరకు జీవితాన్ని త్యాగం చేయడం, జీవితాన్ని ఖర్చు చేయడం అంతకంటే సంతృప్తి ఇంకెందులో లేదు. ఒకవేళ నీకు అలాంటి బర్డెన్ ఉంటే చాలా మంచిది. ప్రభు వాక్యాన్ని తర్జుమా చేయడానికి ఇష్టపడదాం. సో, ఈ తర్వాత వి హావ్ 13 మినిట్స్. ఎనీవే, సో, ఈ భద్రపరచబడటం అసలు బ్రదర్ అసలు ఎర్లియస్ట్ మ్యానుస్క్రిప్ట్ ఎలా తెలుసుకున్నారు అనే క్వెషన్. ఇప్పుడు కార్బన్ డేటింగ్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసి నేను ఇల్యూమినేషన్ జస్ట్ అలా టచ్ చేసి క్లోజ్ చేస్తాను. కార్బన్ డేటింగ్ అంటే ఏంటంటే ఒక మ్యానుస్క్రిప్ట్ ఆ రోజుల్లో చూడండి మ్యానుస్క్రిప్ట్స్ జంతు చర్మాల మీద గానీ, పార్చ్‌మెంట్స్ అంటారు. జంతు చర్మాల మీద గానీ, పపైరస్ షీట్స్ మీద గానీ రాసేవాళ్ళు. సో, గమనించండి, ఏ లివింగ్ థింగ్‌లోనైనా సరే, సజీవంగా ఉన్న దేంట్లోనైనా సరే C14 కార్బన్ 14 ఉంటదనమాట. అంటే 7 న్యూట్రాన్స్, 7 ప్రోటాన్స్ ఉంటాయి. సో, ఆ కార్బన్ 14 ఉంటది. ఒక జీవిలో ఒక జీవి అంతరించిపోతాయి. అసలు ఎలా ఫైండ్ ఔట్ చేస్తారంటే, ద ఒక ఒకటి చనిపోయిన తర్వాత అందులో C14 అనేది ప్రాసెస్ ఆగిపోతది. C14 అనే ప్రాసెస్ ఆగిపోతది. అది రిలీజ్ అవ్వటం గానీ, ఇన్‌హేల్ అవ్వటం గానీ అదంతా ఆగిపోతది. సో, అది చనిపోయినప్పుడు ఉన్నటువంటి కార్బన్ అంటే అట్మాస్ఫియరిక్ లెవెల్ ఎంతుందో అంతే ఉంటుందని ఎక్కువ మంది భావిస్తా ఉంటారు. దీని మీద చాలా యాంబిగ్యూటీ ఉంది. కానీ ఎక్కువ మంది నమ్మేదేంటంటే, ఒక జీవి చనిపోయేటప్పుడు అట్మాస్ఫియరిక్ లెవెల్‌లో ఎంత C14 ఉందో అంతే ఉంటది దాంట్లో అని చెప్తారు. సో, ఇప్పుడు ఆ చనిపోయిన జీవిలో రోజు రోజుకి ఏమవుతదంటే C14 కార్బన్ 14 అది తగ్గిపోతా ఉంటది. సో, ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ ద లాస్ ఆఫ్ C14 దే విల్ గివ్ అస్ ద డేట్. దే విల్ కౌంట్ ద ఇయర్స్ అని మనం చూస్తాం. సో, ఈ C14 యూజ్ చేసి ఆహ్, ఆహ్, ఎంతవరకు కౌంట్ చేయొచ్చంటే, నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆహ్, 14C యూజ్ చేసి హాఫ్ లైఫ్ అసలు C14 యూజ్ చేసి ఒక దాని యొక్క హాఫ్ లైఫ్ కనుక్కోవడం అంటే సుమారు 5730 ఇయర్స్ ఎగో ఉన్న ఇయర్స్ వరకున్న అంటే సగంలో సగం ఎంతంటే 5730 సంవత్సరాల వయసున్న దాన్ని కూడా కనుక్కోవచ్చనమాట. ఒకవేళ ఒక జంతువు చనిపోయింది. ఆ జంతువు వయసు ఎన్నో వేల సంవత్సరాలున్నా గానీ, అయితే C14 యూజ్ చేసి మినిమమ్ సగంలో సగం ఏంటంటే 5730 ఇయర్స్ వరకు కూడా యాక్యురేట్‌గా మనకు డేట్స్ ఇస్తది. సో, ఇప్పుడు బేస్డ్ ఆన్ ద లాస్ ఆఫ్ C14 అని మనం చూస్తున్నాం. అసలు C14 గురించి మనం చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి జనరేట్ అవుద్దంటే, సన్ నుంచి జనరేట్ అవుతది. కాస్మిక్ రేడియేషన్ వస్తది. ఈ కాస్మిక్ రేడియేషన్ వచ్చినప్పుడు కాస్మిక్ రేస్ ఎంటర్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ కొలైడ్ విత్ ఎన్ ఆటమ్ క్రియేటింగ్ ఎన్ ఎనర్జిటిక్ న్యూట్రాన్. సో, ఈ కాస్మిక్ న్యూరాన్స్ వచ్చినప్పుడు ఇక్కడ న్యూట్రాన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఈ న్యూట్రాన్స్ నైట్రోజన్‌తో ఈ ఈ కొలైడ్ అయిపోయి ఏమవుతాయంటే ప్రోటాన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో, ప్రోటాన్స్ కింద కన్వర్ట్ అవుతాయి.
సో ఈ న్యూట్రాన్ నుంచి ఈ న్యూట్రాన్ నైట్రోజన్తో కొలైడ్ అయినప్పుడు ప్రోటాన్స్ ఫామ్ అవుతాయి. నైట్రోజన్ 14తో కొలైడ్ అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే 7 ప్రోటాన్స్ 7 న్యూట్రాన్స్ కలిపి కార్బన్ 14 C14 అనేది ఫామ్ అవుతుంది. సో న్యూట్రాన్స్ వచ్చాయి. ఈ న్యూట్రాన్స్ నైట్రోజన్తో కొలైడ్ అయ్యి ఏమొచ్చినాయి, మనం చూస్తున్నప్పుడు ప్రోటాన్స్ వచ్చినాయి. ప్రోటాన్స్ 7 ప్రోటాన్స్ 7 న్యూట్రాన్స్ కలిపి ఏం ఫామ్ అవుతుందంటే C14 ఫామ్ అవుతుంది. సో ఈ C14 ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ప్లాంట్స్ అబ్జార్బ్ కార్బన్ డయాక్సైడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అండ్ టేక్ ఇన్ కార్బన్ 14 ఇన్ ఏ రేషియో సిమిలర్ టు దట్ ఆఫ్ కార్బన్ 14 ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఈ మొక్కలు పీల్చుకుంటాయి ఈ కార్బన్ 14ని యాజ్ వెల్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్లో పార్ట్గా. సో పీల్చుకున్న తర్వాత వాటి నుంచి రిలీజ్ అయ్యేదాన్ని జంతువులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ట్రీస్, ఈ మొక్కలు ఇవన్నీ ఇవన్నీ పీల్చుకుంటా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఒక మొక్కని నరికినప్పుడు, ఒక మొక్కని మనము రిమూవ్ చేసినప్పుడు దాంట్లో C14 ప్రాసెస్ ఆగిపోతుంది. C14 ప్రాసెస్ ఆగిపోయి ఒకవేళ ఒక జంతువు చనిపోతే అందులో కూడా C14 ప్రాసెస్ ఆగిపోతుంది. సో మామూలుగా ఏం చేస్తారంటే అట్మాస్ఫిరిక్లో ఉన్నటువంటి కార్బన్ 14 తోటి ఇప్పుడు చనిపోయిన తర్వాత మనకు ఒకవేళ ఇది ఒక 1000 ఇయర్స్ తర్వాత మనకు దొరికితే ఆ పెపైరస్ మ్యానుస్క్రిప్ట్ ఆ చెట్టులో నుంచి వచ్చింది మనకు దొరికితే మనం ఏం చేస్తామంటే అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి C14 తోటి కంపేర్ చేస్తాం. ఎంతైతే గ్యాప్ ఉందో దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, బైబిల్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా పెపైరస్ కానీ లేకపోతే చర్మపు కాగితాల మీద కూడా రాయబడ్డాయి. సో ఇందులో C14 ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది. సో ఆ C14 బేస్డ్గా కౌంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రియమైన వారలారా, మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ మ్యానుస్క్రిప్ట్స్ని ఎలా ప్రిజర్వ్ చేశారు, వాటికి ఎలా డేటింగ్ ఇచ్చారు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభు అవకాశం ఇస్తే మనము కార్బన్ డేటింగ్ గురించి ఇంకా విస్తృతమైన రీతిలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో లాస్ట్గా బైబిల్ ప్రకాశము లేదా వెలిగింపు అంటే ఏంటంటే ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హెల్పింగ్ ద బిలీవర్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్. దేవుని వాక్యానికి అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యని, పరిశుద్ధాత్ముని యొక్క ఇన్వాల్వ్మెంట్ని గురించి మాట్లాడేదే బైబిల్ వెలిగింపు లేదా బైబిల్ ప్రకాశము అని అంటాము. దాని గురించి ప్రభు అవకాశం ఇస్తే, ప్రభు ఆగమనం ఆలస్యమైతే కమింగ్ డేస్లో మనం ధ్యానం చేద్దాం. సో ఇప్పటి వరకు అయితే బైబిల్ ప్రకాశం అంటే ఏంటంటే బైబిల్ వెలిగింపు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య. ఒక వ్యక్తి బైబిల్ని అర్థం చేసుకోవడంలో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యని మనం చూస్తాము. దాన్ని ఇల్యూమినేషన్ ఆఫ్ ద బైబిల్ అంటాము. సో ఈ రిఫరెన్సెస్ అన్ని చదివి వచ్చే వారానికి చేరండి. సో ఈ రిఫరెన్సెస్ బేస్డ్గా మనము బైబిల్ ప్రకాశము లేదా వెలిగింపు అనే విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రియ ప్రభుకి, ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసిన ప్రియమైన సహోదరులకి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ గుర్తుపెట్టుకుందాం, మనం నేర్చుకున్న పాఠాలు దేవుని వాక్యం అద్భుతమైన రీతిలో భద్రపరచబడి మన చేతుల్లోకి వచ్చింది. అది అందుకున్న మనము అనేకులకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. టునైట్ అవర్ లార్డ్ ఈస్ స్పీకింగ్ విత్ అస్. మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి ఎడ్యుకేటర్ అయి ఉండొచ్చు, నీకు చక్కగా అర్థం చేసుకునే జ్ఞానం ఉండొచ్చు, నీకు నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండొచ్చు. అయితే దాన్ని దేవుని వాక్యం కోసం స్పెండ్ చేస్తావా? దేవుని వాక్యం అందని వ్యక్తుల కోసం, వారి జీవితాల్లో దేవుని వాక్యం చేసే అద్భుతమైనటువంటి కార్యాలని వారికి పరిచయం చేయడానికి, వారి కోసం ప్రభు ప్రేమను బట్టి ఈ స్క్రిప్చర్స్ విషయంలో వర్క్ చేయడానికి ముందుకు వస్తావా? తర్వాత పరిశుద్ధాత్ముడు నిజంగా సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు, గమనించండి, ఇల్యూమినేషన్ అయిపోయిన తర్వాత మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే నిజాయితీగా దేవుని వాక్యాన్ని చదువుదాం. నిజాయితీగా, ఎందుకంటే సిన్సియారిటీ లేకుండా దేవుని వాక్యాన్ని చదివితే చాలా మిస్అండర్స్టాండింగ్స్ రైజ్ అవుతుంటాయి. సో దేవుని వాక్యాన్ని నిజాయితీగా చదవటం అలవర్చుకుందాం. ఈ రిసోర్సెస్ నేను రాసినవి. అలాగే కెనానిసిటీ క్లోజ్డ్ అనేది జాన్ మెకార్థర్ బిబ్లియాలజీ అనే తన బుక్లో రాసినటువంటి పాయింట్స్ని నేను రైజ్ చేస్తా వచ్చినాను. ఆ తర్వాత వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందినర్హుడు. ప్రభుకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వందనాలన్నా. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద